భిన్న భిన్న అంశాలతో ఎప్పుడూ మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉంటుంది ఇంద్రధనుస్సు ఛానల్. మీరు మరింత ఆదరించాలని కోరుకుంటున్నాం. ఏంటమ్మా నువ్వు ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నావు? నీకు వయసు మీద పడిపోయింది, చిన్నగా విసుక్కుంటూ అన్నాడు శాండిల్య. ఓహో అవునా, వయసు ఎలాగో వస్తూనే ఉంటుంది, అంత మాత్రాన ఆలోచనల్లో మార్పేం రాదు కదా. కొడుకు మాటలకు చురుగ్గా సమాధానం ఇచ్చింది భాగీరథి. మరి లేకుంటే ఏంటమ్మా, తాగడం అలవాటు ఉంటే వాళ్ళంతా చెడ్డవాళ్ళని అర్థమా? తనకు నచ్చిన స్నేహితుని గురించి అమ్మ ఏదో అనేసిందేమో అని రోషంగా మాట్లాడాడు. అలవాటు ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళని నేను అనడం లేదు, అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఆరోగ్యమే పాడవుతుంది. అలాగైతే నువ్వు బీటెక్ చదివినప్పుడు మాత్రం కొంతమంది లేరా తాగేవాళ్ళు? కానీ అలాంటి వాళ్ళు ఆ పరిస్థితుల్లో వాళ్ళ మనసు మాట వినలేదు కాబట్టి విచక్షణగా ఉండలేరు అనే నేను చెప్పదలుచుకున్నది. ఆ విషయం తెలిస్తే చెల్లితో అంత చనువుగా పరిచయం పెంచుకునే అవకాశం ఇచ్చేదాన్ని కాదు అని మాత్రమే చెబుతున్నాను అగస్త్య గురించి. అది అన్నయ్య అని పిలిచినా సరే. అదిగో మళ్ళీ అదే మాట. వాళ్ళు మంచివాళ్ళు కాకుంటే నేను అసలు చెల్లికి పరిచయం చేయను కదా. నేను ఎక్కడో దూరంగా ఉద్యోగం చేస్తున్నాను, అది వేరే ఊళ్ళో చదువుకుంటుంది కాబట్టి గబుక్కున ఏదైనా అవసరం అయితే అని పరిచయం చేశాను. నిజమే, నువ్వు చేసింది మంచి ఆలోచనే. మళ్ళీ చెప్తున్నా, అలవాటు ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళని నేను అనడం లేదు, కానీ ఒక్కొక్కసారి పరిస్థితులు వారిని చెడు ఆలోచనల వైపు దారి మళ్ళిస్తాయి అంటున్నాను. అమ్మ చెప్పదలుచుకున్నదేదో తనకు అర్థమైనా తన పంత నెరవేర్చుకోవడానికి, తనను తప్పు పట్టిందేమో అన్న అహం చల్లార్చుకోవడానికి, నువ్వెప్పుడు ఇంతే అమ్మా, నీ మాటే నీది, నువ్వేం చెప్తే అది కరెక్ట్ అనుకుంటావు అని తూలనాడి తిరిగి అమ్మ ఏమైనా ప్రశ్నిస్తే చెప్పేందుకు సమాధానం లేదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆవిడ విస్తుపోయింది. ఏమిటిది, వీడు నా పెంపకంలో పెరిగిన నా పిల్లవాడేనా? అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదని తను చేసింది సమర్థించుకోవడానికి నన్నే మాటలు జారుతున్నాడు. మనసులోనే బాధపడుతూ నిట్టూర్చింది. మొన్నటికి మొన్న అంతే పద్ధతిగా ఉండే హీరోయిన్ సినిమాల్లో అంత కురచ దుస్తులు వేసుకుంటుందేమిటో అనగానే చర్రున కోపం వచ్చింది వీడికి. ఇలా చాలా విషయాల్లో నా మాటను తీసిపడేస్తూ తనేదో గొప్ప ఆదర్శవాదినని ఫీల్ అవుతుంటాడు. ఆ రోజు న్యూస్లో పసిపిల్ల మీద అత్యాచారం, ముసలమ్మ మీద అఘాయిత్యం, ఒంటరి ఆడపిల్ల మీద సామూహిక దాడి, ఇలాంటి 100 న్యూస్లు రోజు వస్తూ ఉండడం చూసి ఏంటో జనాలు మరీ చచ్చిపోతున్నారు. అమ్మాయిలకి వేసుకునే బట్టల విషయంలో స్వేచ్ఛ ఉన్న శరీరాన్ని స్వేచ్ఛగా గాలికి వదిలేసినట్టు ప్రదర్శించడం ఎక్కువైపోతుంది ఈ మధ్య. అనకూడదు కానీ ఇలాంటి ఘోరాలు జరగడానికి ఒక కారణం అది కూడానేమో. అలాగే వాళ్ళని చూసి వాళ్ళకు అనువైన వాళ్ళతో అందుబాటులో ఉన్న వాళ్ళని నమ్మించి అఘాయిత్యాలకు పాల్పడేవాళ్ళు ఎక్కువైపోయారు. అసలు మరో కారణం ఒకడున్నా చాలని, వాళ్ళని బాగా పెంచితే చాలు అని తల్లిదండ్రులు ఒక్కరినే కనడం వల్ల, ఆ తల్లిదండ్రులతో ఆ ఒక్కరికి సరైన అనుబంధం లేకపోవడం వల్ల, కోరింది దొరకడం వల్ల పరాయి ఆడపిల్లల్లో తల్లిని, తోడబుట్టిన దాన్ని చూడడం అనేదే మర్చిపోతున్నారు ఈ అబ్బాయిలు. అరచేతిలో వస్తున్న చండాలం మనసు స్వాధీనం ఉంచలేకపోతుంది అని జనాంతికంగా తన తోటి స్నేహితురాలతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే విన్నాడు. ఆ తర్వాత ఆ విషయంగా బాధనేసుకున్నాడు. ఇందుకే అమ్మా నువ్వు ముసల్దానివి అయిపోతున్నావు అన్నది. ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ కంఫర్ట్ ప్రకారం వాళ్ళు వేసుకుంటారు. ప్రతి వాళ్ళని కామెంట్ చేస్తావు ఎందుకు? నువ్వేమైనా ఈ సమాజాన్ని మొత్తం ఉద్ధరించగలను అనుకుంటున్నావా అని కొంచెం పరుషంగానే అరిచేశాడు. నిండుగా చీర కట్టుకొనో చుడిదార్ వేసుకునో బయటికి వెళ్ళినా వికృతమైన ఆలోచనలతో మనసు కుళ్ళిన వాళ్ళని వాళ్ళ కర్మ నీచులు అని వదిలేయచ్చు. కానీ ఎదుటివాళ్ళు మనల్ని నీచంగా మాట్లాడే వెకిల చేష్టలు చేసే అవకాశం మనం వేసుకునే దుస్తుల్లోనూ మన ప్రవర్తనలోనూ ఉండకూడదు. మోడర్న్గా ఉంటున్నాం అనుకుంటూ వాళ్ళ అధపాతానికి వెళ్తున్నారన్న విషయం ఎంతమందికి తెలుస్తోంది? కొంతమంది తల్లిదండ్రులు మందలించడం లేదు, చెప్పినా కొంతమంది పిల్లలు వినడం లేదు. సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు అందరికీ భిన్నంగా మంచితనం వైపు సాగితే తప్పులేదు, కానీ మన ఆలోచనలు పెడతో అని పోకూడదు కదా అన్న మాటలు తను కూడా గబగబా చెప్పేసింది భాగీరథి. అయినా కూడా కొడుకు మాటలకి చాలా ఎక్కువగానే హర్ట్ అయిన భాగీరథి కొడుకు వైపు చూపు చూసి సాలోచనగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గత 2-3 రోజులుగా అమ్మతో జరిగిన వాదన, తన వాగుడు గుర్తు చేసుకుని తల విదిలించుకున్నాడు శాండిల్య. అగస్త్య విషయంలో తాగడం గురించి అమ్మ అలా అనేసరికి తనకి తననే అన్నంత బాధ కలిగింది. అందుకే నోరు జారాడు. కానీ ఈరోజు జరిగిన సంఘటన చూస్తుంటే అమ్మ మాటల్లో నిజం లేకపోలేదనిపించింది. అగస్త్య తను కలిసి ఏదో సినిమాకు వెళ్ళారు. అందులో హీరోయిన్ మామూలు సందర్భాల్లో ఎంత పద్ధతిగా ఉన్నా పాటల విషయంలో మాత్రం ఉల్లిపొర లాంటి కురచ దుస్తులతో
ఒంటి మీద అసలు బట్టలు ఉన్నాయా లేదా అన్నట్టుగా డాన్సులు వేయడం చూడడం ఇబ్బందిగా అనిపించింది నాకైతే. చెప్పొద్దు, అగస్త్య ఎంజాయ్ చేస్తున్నట్టుగా రెప్పవాల్చకుండా లీనమైపోయాడు. బయటికి వచ్చాక ఒక కాఫీ హోటల్కి వెళ్తే అక్కడ అలాంటి దుస్తులు వేసుకున్న అమ్మాయిలు చాలామంది వాడికి కనువిందు చేస్తున్నారు. అబ్బా బావా చూడు ఎంత సాలిడ్గా ఉన్నారు, ఒక్కొక్కరిని చూస్తుంటే చిల్డ్ బీర్ తాగుతూ వీళ్ళని ఊహించుకుంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. ఆపరా ముందు, చిరాగ్గా అరిచేశాడు. నిజానికి వాడు బయటికి చెప్పాడు, కానీ నా మనసులోనూ సినిమా ఎఫెక్టు, బయట ఈ పిల్లల ఎఫెక్టు బాగానే సుడులు తిరుగుతోంది. 25 ఏళ్ల ప్రాయం ఏదో కావాలంటోంది. నిజానికి ఆ హీరోయిన్ బయట ఏ ఫంక్షన్లో అయినా పట్టుచీర తప్ప వేరే కట్టదు. అలాంటి దుస్తులు వేసుకున్న సినిమాల్లో చేసిన పాత్రను బట్టి అంతే. ఇలాంటి ఆలోచనలు రావడం మా బుద్ధికి నాకే సిగ్గేసింది. అగస్త్యని దారిలో ఇంటి దగ్గర దింపేసి ఇంటికి వచ్చేసరికి అమ్మ చెల్లి స్నూపీని తీసుకుని వాకింగ్కి వెళ్ళారని అర్థమై నా దగ్గర ఉన్న స్పేర్ కీతో లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను. తలంతా నాదుగా నొప్పి, ఏదో తెలియని ఇబ్బంది. అప్పుడున్న మూడ్లో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సెల్ ఓపెన్ చేసి ఏదో చూస్తూ కూర్చుండిపోయాను. అప్పుడే పక్కింటి అమ్మాయి వచ్చింది. అన్నయ్య, అమ్మ కొంచెం పంచదార ఇమ్మంది అంటూ. ఇస్తాను ఇలారా అంటూ లాగి సోఫాలో నా పక్కన కూర్చోబెట్టి తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా పట్టుకున్నాను. నీ బుగ్గలు భలే ఉన్నాయిరా అంటూ బుగ్గలు పుణికాను. దగ్గరకు లాక్కుని అమ్మాయిని నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. ఇంచుమించు కౌగిలిలో బంధించినట్టుగానే చేతులతో చుట్టేశాను. నా గుండె శబ్దం నువ్వు, నీ గుండె శబ్దం నేను విందామా, ఎవరిది బాగా కొట్టుకుంటుందో చూద్దామా అంటూ ఏదో మాట్లాడుతూ ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్పకముందే గబగబా గుండెల దగ్గర నా తల ఆనించేశాను. ఏమర్థమైందో కానీ నా పట్టు నుంచి కొద్దిగా విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. నేను మరింత గట్టిగా బిగించాను. మెడవంపులో చుంబించి పెదవులను అందుకోబోయాను. అంతలో స్నూపీ చూసావా, హడావిడిగా అటు ఇటు పరిగెత్తి ఈ మందార మొగ్గలన్నీ ఎలా పడేశావో. ఉడతల కోసం పరిగెడుతున్నావు. రేపో ఎల్లుండో విచ్చుకోవాల్సిన మొగ్గలన్నీ నేలపాలైపోయాయి చూడు. చెల్లి గొంతు వినబడంతో ఈ లోకంలోకి వచ్చాను. గాభరాగా ఏది ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది? కొంపదీసి నేను ఆ అమ్మాయితో ఏమీ పిచ్చిగా ప్రవర్తించలేదు కదా, ఎక్కడుందా అని వెతుకుతున్నాడు. అమ్మాయి పట్ల తన ప్రవర్తన అంతా తన ఊహ అని అర్థమైంది. కానీ అమ్మాయి రావడం నిజమే కదా. తన భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టడం దాకా గుర్తుంది. కిచెన్లోకి పంచదార కోసం వెళ్ళాక అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయినట్టున్నాను. మరి సుజీ ఏది అనుకున్నాడు. అన్నయ్య అలా భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టడం ఎప్పుడూ లేనిది, ఎందుకిలా అన్నట్టు ఎందుకో ఆ అమ్మాయికి ఏదోగా అనిపించింది. అమ్మ, టీచర్ చెప్పిన బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గుర్తుకు వచ్చి సీతాకోక చిలుకలు చూసే నెపంతో బయటికి వచ్చేయడం, ఆంటీ వాళ్ళని చూసి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోవడం జరిగిందని శాండిల్య ఊహకు అందనిది. ఈలోగా అమ్మ చెల్లి స్నూపీని తీసుకుని లోపలికి వచ్చేశారు. ఏరా, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? పొద్దున్నే ఏం జరగనట్టే అమ్మ మామూలుగా అడిగింది. సారీ అమ్మ, చిన్నగా గొణిగాను. సంజీవ్ టీ పెట్టేయమ్మా, చెల్లికి చెప్పి లోపలికి వెళ్ళిందమ్మ. అన్నం తినేటప్పుడు మాట్లాడితే లోపల మరో పొర విచ్చుకొని మెతుకులు అందులోకి పోయి పొలమారుతుంది అంటారు కదా. అలా అమ్మ పెంపకంలో పెరిగిన నేను మనసు లోపలి పొరల్లో ఇలాంటి ఆలోచన వచ్చి నా మనసుకి పొలమారింది. ఇంకెప్పుడు ఆ వేరే పొర తెరుచుకోకుండా ఇలాంటి ఆలోచనలు ఊహలో కూడా రాకుండా ఉండాలి. అమ్మ చెప్పింది ఎంత నిజం అనుకున్నాడు శాండిల్య. ధన్యవాదాలు.